మార్కాపురంలో జరుగుతున్న మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కాలేజీ పనులను హఠాత్తుగా ప్రారంభించి గాలికి వదిలేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం సబ్ కలెక్టర్ సాజిద్, వెంకట్ త్రివినాథ్ తదితరులు బాగున్నారు. సార్ ఒక్కసారి అంటే ఓన్లీ పొద్దున వర్క్ చేస్తుంది మెడికల్ దాని వెనకది హాస్పిటల్ 450 బెడ్స్ మరి ఇవన్నీ ఇంకా అందరికీ నమస్కారం అండి. మొన్న క్యాబినెట్లో మా ఎన్డీఏ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం ద్వారా పూర్తి చేయాలని చెప్పేసి మేము క్యాబినెట్లో అమలు జరగడం జరిగింది. ఆ మరుక్షణం నుంచే బ్లూ మీడియా కావచ్చు, 11 స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ఏదేదో మాట్లాడుతున్నారు. మా సోదరు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఎలక్షన్ రెడ్డి బాబు గారు వీళ్ళందరూ కూడా ఒకసారి మనం విజిట్ చేసి వాస్తవాలు చెప్దామని చెప్పేసి రమ్మని రావడం జరిగింది. ఇప్పుడే వీడియో చూపించారు నీలి మీడియాలో. 80% పనులు పూర్తయినటువంటి దాన్ని ప్రజలకి కూటమి అందుకోకుండా చేసిందని చెప్పి నేను ఇప్పుడు అధికారులను కూడా అడిగా. నేను ఎంత పూర్తి చేసిందంటే 18.8% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగు హాస్పిటల్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్టల్ పూర్తయితేనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లినికల్గా చూసుకోవాలి. యాజ్ డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది. ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు, ఆ వెనక కనిపించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు, పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు. ఎక్కడ పెడతారు? పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీని పూర్తి చేస్తాం. 2026-27 వీలైతే ఇంకా ముందే 2026-27లో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం. 26-27లో. రెండోది మార్కాపురం, అదేవిధంగా పులివెందుల, మదనపల్లి, అరకు ఈ 4 కాలేజీలని మొదటి విడతగా తీసుకొని పూర్తి చేస్తాము. మిగిలిపోయిన 6 కాలేజీలని ఏదైతే గత ప్రభుత్వంలో మొదలు పెడుతున్నామని చెప్పి ఉదరగొట్టి గాలికి కాలేజీని సెకండ్ ఫేజ్లో మిగిలిన కూడా తీసుకొని పూర్తి చేస్తాం. ఒకసారి తీసుకుంటే గతంలో
మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకి విద్యా అవకాశాలని అందించినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మేము నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు మెడికల్ కాలేజీ సీట్లు అమ్మేస్తున్నారు, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని ప్రజల్లో ఒక అసత్య ధోరణి. ఈరోజు ప్రతిదీ ఇస్తున్నారు. సూపర్ 6 మేము చేసాం, అన్నీ అమలు చేశాం ధైర్యంగా. రేపు సూపర్ 6 సూపర్ హిట్ అనంతపురంలో చేయబోతా ఉన్నాం. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పారు, వెలుగొండ ప్రాజెక్టుకు వచ్చారు, అసంపూర్తిగా ఉంది, జాతికి అంకితం చేశారు. సిగ్గు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎర్రగొండపల్లి ఒక ఆయన ఉన్నాడు, మిగతాది ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎంత డబ్బులు ఇచ్చారు అని మాట్లాడతాడు. ఇవన్నీ లేకుండానే నువ్వు వచ్చారో చప్పట్లు కొట్టిపోయి ఎక్కడిగా ఫ్లెక్సీలు వేసుకున్నావా? జనాలు మభ్య పెట్టడం కోసం మోసం చేయడం మీరు దిట్ట. ఈరోజు మార్కాపురం జిల్లా ఆ రోజు ప్రజలందరూ అడిగారు, మేము ఒంగోలు దాకా వెళ్ళలేము, జిల్లా పెట్టమని చెప్పి అన్ని పార్టీలు కూడా నిరాహార దీక్షలు చేస్తే మీరేం చేశారు? మీకు ఇష్టమైన చోట చేసుకున్నారు. కానీ ఈ ప్రాంత ప్రజలంటే మీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, వాళ్ళ మీద అభిమానం లేదు. మేము చెప్పినట్టుగా మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంతేగాని మీలాగా అసత్యాలు ప్రచారం చేసి ఎప్పుడు కూడా గాలి మేడలు నిర్మించుకొని వాటిని మీరు బతుకుతాం అనుకుంటున్నారు. మీరు గాలి మేడలు నిర్మించినటువంటి మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం కానీ, దీపం 2 కింద గ్యాస్ కనెక్షన్, మన దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఇవ్వడం కానీ, ఈరోజు మహిళలు అయితే సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీ ఆ శ్రీనిధి కింద విపరీతంగా మహిళలు సద్వినియోగపరచుకున్నారు. ఉద్యోగస్తులు లేదు, ఉన్నత వర్గ స్థాయిలు కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆ స్కీమ్ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్క రైతుకి ఇచ్చాం. ఈరోజు యూరియా కానీ ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేస్తే ఈరోజు యూరియా మీద నిరసన అంటే రేపు పొద్దున వస్తారంట. సమస్యల్ని మేము ఏదైనా ఉంటే సకాలంలో స్పందించి చేస్తామంటే అయిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నాక మొదలు పెడతారు. వినాయక చవితి ఊరేగింపులో భాగంగా పోలీసుపై దాడిని ఖండిస్తామని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం సెక్రటరీ సిహెచ్ అజరత్తయ్య అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో గెలాక్సీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి స్వామి, మాల్యాద్రి, అహ్మద్ బాషా, శ్రీదేవి తదితరులు బాగున్నారు. ఉత్సవాల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి మా సిబ్బందిపై జరిగినటువంటి దాడిని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న ఏదైతే ఊరేగింపు మనకి వినాయక చవితి మీ అందరికీ తెలుసు, గత 11-12 రోజుల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. గౌరవ మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం విధులు నిర్వహిస్తున్నాము. ఈరోజు జిల్లాలో ఇంత ప్రశాంతంగా పండగ వాతావరణం నెలకొని ఎక్కడా కూడా చిన్న సంఘటన కానీ, చిన్న వివాదం కానీ, కమ్యూనల్ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, క్యాస్ట్ వైజ్ కానీ ఎక్కడ చిన్న వివాదం కూడా లేకుండా ఎంతో చక్కగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చాలా చక్కగా బందోబస్తు నిర్వహించాము. ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన కాడి నుంచి పోలీసులు మీరందరూ కూడా చూశారు. జిల్లాలో చూసినట్లయితే 4000 బొమ్మల పైన పైచు కంటే సుమారు 5000 బొమ్మలు వినాయక విగ్రహాలు పెట్టడం జరిగింది. మన సిబ్బంది ఆ యొక్క బొమ్మల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిరోజు రాత్రి పగళ్ళు పగలు వర్షం ఎండా అనకుండా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల సేవ లక్ష్యంగా పనిచేసినటువంటి పోలీసుల పైన ఇలాంటి దాడి జరగడం చాలా బాధాకరం. మేమైతే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర పోలీసు అధికార సంఘం తరఫున అహర్నిశలు కృషి చేసిన పోలీసులకు జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమానుషమైనటువంటి అరాచకమైనటువంటి ఘటన తీవ్రంగా పరిగణిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పోటుపడే పోలీసులు ఏమాత్రం పోలీసులపై జరిగిన దాడిని ఉపేక్షించబోయే ప్రసక్తే లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని,
ఇలాంటి దుశ్చర్యలకు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పై అధికారులను కూడా వారికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన గురించి మీకు చెప్తున్నాం. 7/9/2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో కర్నూలు ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ గారు, అలాగే కానిస్టేబుల్ రవికుమారు వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఆ యొక్క శ్రీనగర్, ఒంగోలు పట్టణం చెందినటువంటి శ్రీనగర్ చెందినటువంటి 45వ డివిజన్ వెన్నుపోస వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి వారి యొక్క బొమ్మ ఊరేగింపుగా రావడం జరిగింది. మన యొక్క ఉద్దేశం ఏంటంటే, గౌరవ ఎస్పీ గారు కానీ మా యొక్క ఉద్దేశము ప్రజల శ్రేయస్సు కోసం ఏదైనా కానీ వాళ్ళ యొక్క ప్రాంతంలో నిమజ్జనం చేసుకోవచ్చు, డీజే పెట్టుకోవచ్చు, ఊరేగింపు చేసుకోవచ్చు. ఏదైతే ఒంగోలు టౌన్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందో, ప్రజలు అంటే వృద్ధులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. వీటి మీదుగా డీజే అలౌ చేయకుండా, అంటే నెంబర్ ఆఫ్ విగ్రహాలు ఇస్తూ టౌన్లో పోతుంటే పబ్లిక్ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉందని ఆ యొక్క డీజేని ఆపి వాళ్ళ యొక్క డివిజన్ పరిధిలో చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క గ్రామాల్లో చేసుకోవచ్చు, కానీ టౌన్లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని బొమ్మలు అందరికి సంబంధించిన అందరికీ కూడా అక్కడ కొన్ని నిబంధనలు పెట్టుకొని ఆ నిబంధనల ప్రకారం టౌన్లోకి యొక్క డీజేలు అలౌ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు, అలాగే మా యొక్క సిబ్బంది అయినటువంటి రవికుమారు వీరు వాళ్ళకి చెప్పారు, బాబు మీరు యొక్క డీజేలు ఇక్కడ ఆపేసి దేవుడు ఊరేగి మాత్రం చక్కగా చేసుకోండి అని చెబితే, ఆ డీజేలో ఉన్నటువంటి డీజేతో పాటు ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో, యువకులు ఉన్నారో, వాళ్ళు ముందు దాగి మద్యం దాగి అక్కడ కానిస్టేబుల్ తోటి ఆ యొక్క ఎస్ఐ గారితో అంటే అనరాని మాటలు అంటూ వాళ్ళ మీద కొట్టడము, దాడి చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. ఇది సమాజానికి చాలా, అంటే ఇది పోలీసులపై తిరగబడ్డడం అనేది మనం అసలు దాన్ని సహించేటువంటి సంఘటన కాదు. కాబట్టి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క పోలీసు అధికారుల సంఘం తరఫున గౌరవ ఎస్పీ గారిని, అలాగే మా గౌరవ డీజీపీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మా ఎస్పీ గారు మీకు తెలుసు, ఆయన వచ్చిన రోజు నుంచి మా సిబ్బంది యొక్క సంక్షేమమే ప్రథమ అవధిగా, అలాగే ప్రజలకు శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం, మా యొక్క సంక్షేమం కోసం చూసినటువంటి ఎస్పీ గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. మీరు చూస్తే ఈ యొక్క డీజే సౌండ్స్ అనేది చాలా ప్రమాదకరం. ఈ మధ్య హైదరాబాద్ లో కూడా విధి నిర్వహణ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా డీజే సౌండ్ చనిపోవడం జరిగింది. సో దాన్ని సౌండ్ తగ్గించాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశం తప్ప మేము డీజే ఆపాలని అనేది మా ఉద్దేశం కాదు. అందరికి ఒకే నిబంధనలు పాటిస్తున్నాము. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాము. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క యువకులు చేసినటువంటి చర్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చాలా మీరు చూస్తే సమాజానికి ఏ రకమైన ఏ విధమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒక వర్గం వారు లేదా ఒక వేరే విధంగా దాన్ని తీసుకెళ్లి దాని తర్వాత మళ్ళీ డిఎస్పీ గారిని కలవడానికి పోయినప్పుడు అక్కడున్న సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క అధికార సంఘం తరఫున కోరుకుంటున్నాం. మేము ఈరోజు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి, ప్రతి పోలీస్ అధికారికి ఏమైనా జరిగితే తప్పకుండా మా యొక్క అధికార సంఘం ఎప్పుడు కూడా వాళ్ళు వెనకుంటామని, వారికి మనోధైర్యం కల్పించే బాధ్యత మాదని గౌరవంగా మీ అందరి ద్వారా మా యొక్క సిబ్బంది తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఇది జరగని సంఘటన, జరిగినటువంటి సంఘటన పైన తప్పకుండా మా ఎస్పీ గారు మాకు మాట ఇచ్చారు. తప్పకుండా వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తు ఎటువంటి చర్యలు జరగకుండా పునరావృతం కాకుండా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నిన్న జరిగిన ఘటనకి రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తరఫున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇలాంటి దౌర్జన్యాలు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటి ఆలోచించండి, 11 రోజుల నుంచి వినాయక నిమజ్జనం జరుగుతుంటే మన జిల్లాలో ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు సిబ్బంది. 62 సంవత్సరాల వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అలాంటి వారి మీద ఇలాంటి దౌర్జన్యాలు చేసి సామరస్యంగా ప్రోగ్రాం జరుపుకోండి, ఉన్న డీజేలు ఆపండి, మామూలు మేళాలు కానీ వాటితోటి వెళ్ళండి.
పబ్లిక్ అసౌకర్యం కల్పించవద్దు. మీ ఏరియా వరకు పర్మిషన్ ఇచ్చాము, దీన్ని టౌన్లోకి రానివ్వద్దు అని ముందుగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఉల్లంఘించి మీరేం చేస్తారు, డ్యూటీలో పక్కకు పోండి, ఏం చేస్తారు మీరని ఉన్న సిబ్బందిపై దర్శనం చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పోలీసు ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థంగా తెలుసు. అలాంటి వారిపైన ఇంత దౌర్జన్యంగా ప్రతి విషయంలో పోలీసులను ఇన్వాల్వ్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం ఇది మంచి పద్ధతి కాదని ప్రజలకు కానీ ఇలాంటి అల్లరి మొక్కల్ని కానీ హెచ్చరిస్తున్నాము. మళ్ళీ ఇలాంటి విషయాలు జరగకుండా చూడాలని రాష్ట్ర పోలీస్ అధికార సంఘమున అందరూ డీజీపీ గారికి కానీ అందరికీ వినతి పత్రాలు ఇస్తాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు సిబ్బంది కొరత వల్ల ఎంత కష్టపడి డ్యూటీ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు ఉన్న సిబ్బంది రిక్రూట్మెంట్ లేకుండా చాలా బాధగా ఉంది. 10 మంది ఉద్యోగం 2 చేస్తున్నారు. రాష్ట్ర జిల్లాల విభజన వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి సహకరించవలసిందిగా పాత్రికేయులకు మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. స్థానిక సుజాత నగర్ వద్ద గల సంజయ్ గాంధీ నగర్ 5వ లైన్లో 40 కోట్ల భూమిని కొందరు కబ్జా చేశారని స్థల యజమాని నూనె రవికుమార్ ఆరోపించారు. స్థానిక సంజయ్ గాంధీ కాలనీలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మళ్ళీ అక్కడికి వెళ్దాం. అది 8 ఎకరాల 16.5 సెంట్లో 4 ఎకరాల దాకా ఆక్రమించారు. నూనె రవికుమారు, మా అన్నయ్య పేరు పేర్ల మోహన్ రావు, ఈ అన్నయ్య పేరు నూనె వెంకటశేషారావు. ఈ భూమి అంతా మా పెద్దల ద్వారా సంక్రమించింది. మా తాతగారు మా అన్నయ్యకి 1965 డిసెంబర్ 5వ తేదీన రిజిస్టర్ వీలునామా ద్వారా చెందజేశారు. అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది. మాకు వేరే వాళ్ళకి జాయింట్ ప్రాపర్టీ అది. మా ప్రాపర్టీ కూడా బండారు జాలయ్య వగైరాలకి కౌలుకి ఇచ్చున్నది. వాళ్ళు కౌళ్ళు ఇవ్వకుండా మాకు స్వాధీనం చేయని పక్షంలో మేము 79లో కోర్టులో కేసు ఫైల్ చేశాము. అది 32/80గా నెంబర్ అయింది. 94లో కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. 94లో హైకోర్టులో 2001 డిసెంబర్ 26వ తేదీన మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2003 మే 9వ తేదీన కోర్టు వారు మా అన్నయ్యకి స్వాధీనం చేశారు అమీనా ద్వారా. అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది. కోర్టు అమీనా ద్వారా మాకు స్వాధీనం చేసిన తర్వాత మా అన్నయ్య యొక్క కేసులోని ప్రతివాదులు మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది అడ్మిషన్ స్టేజ్లోనే ఎస్ఎల్పి డిస్మిస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు సూట్ పెండింగ్లో ఉన్నప్పుడు మా అన్నయ్య కేసులో ఉన్న ప్రతివాదులు కొంత భూమిని వెంచరేసి అనాథరైజ్ లేఅవుట్ ద్వారా రిజిస్టర్ జరిపారు. వాళ్ళందరూ మా అన్నయ్య మీద మళ్ళీ కోర్టుకు వచ్చారు. మేము కొనుక్కున్నాం, ఇది మాదని. కోర్టు 2014లో పేర్ల మోహన్ రావు మీద మీరు వేసిన కేసులు చెల్లవు, మీకు ఎలాంటి హక్కులు లేవు, ఇది మీరు ఎవరి దగ్గర అయితే కొన్ని నష్టపోయారో వాళ్ళ మీద రికవరీకి పోమని చెప్పి వాళ్ళ కేసులు మొత్తం రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత కామ్గా ఉన్నారు. 2003 నుంచి నిన్నటి వరకు మా స్వాధీనంలో ఉంది. నిన్న 100 మంది రౌడీలను పెట్టి టెంట్లు వేసుకొని జేసీబీలు పెట్టి మొత్తం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేశారు. ఫోటోలు ఇవ్వండి, నిన్న డేట్ మీద తీసిన వీడియోలు, ఫోటోలు ఇవి. ఇదిగోండి జేసీబీలు పనిచేయడము. ఇది సొంతం చేసిన తర్వాత టెంట్లో మనుషులు అంతా రవిడీలను కూర్చోబెట్టి 2014 దాకా మేము ఇందులో జామాయిల తోట పండించుకున్నాం. 2014లో కొట్టేశాము. ఇదంతా కాంపౌండ్ కట్టుకోవాలంటే దాదాపు 20-30 లక్షలు. వైసీపీ కార్యకర్తలు జోలికి వస్తే నేను ఎంత దూరంలో వస్తానని ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి అన్నారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో మా కార్యకర్తలు స్టేషన్ తీసుకొస్తే వారిని చుట్టానికి వస్తే పోలీసు ప్రవర్తన చాలా దురుసుగా ఉందన్నారు.
గణేష్ భక్తులందరూ వేలాదిగా బయలుదేరి కొత్తపట్నం నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళు డీజే బాక్స్ పెట్టుకున్నారని ఆ డీజే బాక్స్ ని పగలగొడతామని పోలీసులు అది ఆఫ్ చేయడానికి పగలగొడతామని చెప్తా ఉంటే అక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఉత్సవం చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద పోలీసులు కర్రెత్తి పిల్లల్ని ఆడవాళ్ళని కొడతా ఉంటే వాళ్ళు ఎదురు మళ్ళీ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారా అని వాళ్ళు నెట్టడం జరిగింది. అన్యాయంగా కొడుతున్నారు, మా మీద చేసుకున్నారని వాళ్ళు అడగటం జరిగింది. అందుకని వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు గణేష్ భక్తులు. ఈరోజు నిమజ్జనం కార్యక్రమానికి వెళ్తున్న వాళ్ళు సముద్రం కాడ నిమజ్జనం చేసే సమయంలో నిమజ్జనం కూడా ఆపి ఒక 5 వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది. వారు వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి, సతీష్, వెంకటరెడ్డి, వారి కుమారుడు కార్తిక్ రెడ్డి, సిద్ధారెడ్డి. వీళ్ళని నిమజ్జనం కాడి నుంచి పోలీసులు అరెస్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటలప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళ భయభ్రాంతులకు గురై వాళ్ళ కుటుంబ సభ్యులు మేమే తప్పు చేయలేదు, మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నా అని అడిగితే నేను లాయర్లకి చెప్పడం అయింది. లాయర్లు తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చారు. నేను కూడా తాలూకా పోలీస్ స్టేషన్ 4 గంటలకు వెళ్ళా. 4:20 నిమిషాలకు 4:30 ఆ ప్రాంతంలో వెళ్తే అక్కడ లేరు. మరి అక్రమంగా తీసుకెళ్లి వీళ్ళని ఎక్కడికి వెళ్ళారనేది అడగడానికి నేను డిఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. డిఎస్పీ గారిని కలుద్దామని లోపలికి వెళ్తున్నప్పుడు మా కళ్ళ ముందే వాహనంలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అరెస్టు చేస్తే తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలి కదా, ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏందని చెప్పి వాళ్ళని అసలు పలకరిద్దామని డిఎస్పీ గారిని కూడా కలుస్తాను అని వాళ్ళకి ధైర్యం చెబుదామని ఉద్దేశంతో ఆ జీబు వెళ్తే ఆ జీబు ఎక్కడికి తీసుకెళ్తున్నారని చూద్దామని అట 4 అడుగులు ఇటువైంది. అది నేరంగా భావించి డిఎస్పీ గారి ఆఫీసుకి వెళ్ళినందుకు వాళ్ళకి అనుమతి లేకుండా మేము లోపలికి కార్యాలయంలోకి వచ్చామని చెప్పి మా మీద వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని ఈరోజు కేసు కట్టి ఇప్పటిదాకా ఉంచి నోటీసులు ఇచ్చారు. 353 అంట. వాళ్ళ పోలీసు బోర్డు మీద ఉన్న అక్షరాలు ఏంటంటే, వాళ్ళు పెట్టిన బోర్డు అరెస్టు కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అరెస్ట్ అయిన వ్యక్తి తన స్నేహితులు లేదా బంధువులు లేదా పరిచయస్తులు లేదా సదరు వ్యక్తి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఏ ఒక్కరైనా వాళ్ళ సహకారాన్ని పొందవచ్చు. మరి ఈ క్లాస్కి భిన్నంగా మేమేం లేం కదా. మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎందుకు ఎక్కడ ఉంచారు అని అడగడానికి మేము కార్యాలయానికి రావడం తప్పెట్టయిద్ది. మీరు పోలీస్ స్టేషన్లో రాసిన బోర్డు మీద అక్షరాలు ఏంటి, మీరు కడుతున్న కేసులేంటి? వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇది దాష్టికం అని సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్పీ గారంటే కూడా నాకు చాలా గౌరవం ఉండేది. ఆయన ఇవాళ ప్రవర్తించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ద్వేషంగా నాతో వచ్చిన వాళ్ళ మీద, లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం, ఈ మా ఇష్టం అని అనటం, ఇది చూస్తే ఇది గర్హనీయం. ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ, మీరు ఎన్ని కేసులైనా నేను పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చెయ్యబడి నేను మా కార్యకర్తల మీద పోలీసులు చేయేస్తే మాత్రం మేము ఊరుకోలేమని, ఎందాకైనా వెళ్తామని, ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో ఆ అమాయకుల్ని అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేను బయార్స్గా లాక్కెళ్ళాలని రాలా. ఏం కేసు పెట్టారండి, ఎందుకు తీసుకొచ్చారని అడిగే హక్కు ఉంది కదా. లాయర్లు వచ్చారు, లాయర్లు వచ్చాక నేను వచ్చాను. లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం
ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. దీన్ని ఖండిస్తున్నాను. ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. అక్కడ ఆడవాళ్ళందరూ చెప్తుంది అదంటే, మేము డీజే పెట్టుకొని దేవుడి పాటలు పెట్టుకొని ఉత్సాహంగా ఉత్సవం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని నెట్టి, మనుషుల మీద చేతులేసి నెట్టి, ఆడవాళ్ళని చూడకుండా పిల్లల్ని చూడకుండా నెట్టి కొట్టబోయేసరికి మేమేం చేసామని మీరు నెడుతున్నారని వాళ్ళు నెట్టమైంది. దానికి వాళ్ళనేమి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏమి సందర్భాలు లేవు. దానికోసం సరే మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఏ చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి మేము వస్తే వాళ్ళని చెప్పకుండా ఏదో వెనక కార్యాలయాల్లో డన్నుల్లో పెట్టి కొడతారంట. ఆ కొడతారేమోననే ఉద్దేశంతో మా కార్యకర్తల మీద అనవసరంగా వాళ్ళ అమాయకుల మీద దెబ్బేస్తారేమో చిన్నపిల్లల మీద అని చెప్పి మేము రావటం, మా మీద కూడా కేసులు పెడుతున్నారు. చూద్దాం ఈ దమన కాండ అదే ఏం చేస్తారో తెలియదు కదా, మనల్ని అక్కడ బానీలేదు కదా, వాళ్ళు కొట్టడానికే తీసుకొచ్చారని అందరూ చెప్తున్నారు. ఆ క్వార్టర్స్ లో వెనక పక్క కేసు తాలూకా పరిధిని, తాలూకా పరిధిలో కేసు అని చెప్పి తాలూకాకి వెళ్ళాం మేము. తాలూకాలు లేరు. ఈ మధ్య ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో ఆ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా అక్కడ ముద్దాయిలను పెట్టట్లా. మరి ఇది విచిత్రమైన అర్థం కావట్లా. సరే ఎక్కడ పెట్టారని డిఎస్పీ గారు ఉన్నతాధికారిగా ఆయన అడుగుదామని వచ్చాం. సిఐ గారిని అడిగితే నేను డ్యూటీలో లేను, గుంటూరులో ఉన్నా అన్నాడు. మరి ఎవరు అరెస్ట్ చేసింది తెలియదు కదా. అక్కడ పోలీస్ స్టేషన్ పోయి ఎత్తికాం, లేరు. అందుకని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే మా సంబంధం లేకుండా మీరు మా కార్యాలయంలో రావటం నేరం అని చెప్పి డిఎస్పీ గారి ఆఫీస్ సిబ్బంది చేత కేసులు పెట్టించారు. ఇది దమనకాండని మేము నిరసిస్తూ ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇమాం మరియు మౌజులకు ఇచ్చే గౌరవ వేతనం కోట ప్రభుత్వం ఇవ్వకుండా 8 నెలల నుండి ఇబ్బందులు గురి చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుంటూరు రవి అన్నారు. కలెక్టరేట్లో ముస్లిం పెద్దలతో కలిసి జిల్లా కలెక్టర్కు వినపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సుల్తాన్ బాషా, గౌస్ అహ్మద్, జాకిర్ హుసేన్, నూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ రా కొంచెం వెనక అందరూ వస్తారు. వెనక మా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇమాములకి, మసీదుల్లో పనిచేస్తున్న ఇమాములకి నెలకు 10,000 కాడికి, మౌజానాలకి 5,000 కాడికి గౌరవ వేతనం ఇస్తే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా మాటిచ్చి మైనార్టీలని మోసం చేస్తుంది. అది ఒకసారి వాళ్ళకి గుర్తు చేద్దామని ఏడాది దాటి 2 నెలలు అయింది. మీకు ఇచ్చిన హామీల్ని గుర్తు చేద్దాం. వాళ్ళు ఇప్పటికీ అనవసరంగా 1,20,000 కాడికి ఇమాములు, 1,40,000 కాడికి ఇమాములు, 70,000 కాడికి మౌజానాలు నష్టపోయారు. ఆ అమౌంట్ అన్ని వాళ్ళకి అకౌంట్లో కొట్టి ఇక్కడి నుంచి ప్రతి నెల ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. నువ్వు చెప్పు నెక్స్ట్. నేను జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అండి. నా పేరు షేక్ సుల్తాన్, కొండూరు నియోజకవర్గం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మన పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు రాష్ట్ర ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇమాంలకి మౌజంలకు జరుగుతున్న నష్టాన్ని అర్జీ రూపంలో మన కలెక్టర్ గారు ఇవ్వడానికి వచ్చామండి ఇక్కడికి. అలాగే ఎన్నికల టైంలో ముస్లింలకు ఇచ్చిన హామీలని ఏది కూడా అమలుపరచకుండా తుంగలు దిక్కుతున్న కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలకే బీసీ ముస్లింలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేమి అనుసరించలేదు. ఈద్గాలకు, ఖబరస్థాన్లకు స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఇంతవరకు ఎత్తలేదు.
పోతే 100 భాషలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆదుకుంటామన్నారు. అది కూడా ఏం చేయలేదు. పేద ముస్లిమ్స్ ఆడపిల్లలకి దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాని విషయం కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇలాంటి హామీలు కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా మిగిలిపోయినప్పుడు ఏది కూడా అమలు పరచడం లేదు. ముస్లిం మైనారిటీ ప్రజల కోసం పేద ముస్లింలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది కుటుంబ ప్రభుత్వం. ఇలాంటి మోసపూరిత హామీలతో ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళకి గుణపాఠం చెప్తామని కోరుకుంటున్నాం. నమస్కారం.